శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక నిర్మాణము. ప్రాయము హెచ్చువేళ సదుపాయములే విధి సంతరించునో, మాయ ప్రదీప్తమయీ సకల మానవ జీవపు ముఖ్య భాగముల్ హాయిని గూర్చ సామ్యమగు అంగములన్నీయు సవ్యరీతిలో దోయి విశిష్టదేహ సమతుల్యము తీరున వృద్ధి చెందుగా. ఈ పద్యభావము ప్రాయము అంటే వయసు పెరిగే కొద్దీ సదుపాయములేవిధి సంతరించును. దేహములో వయసు పెరిగే కొద్దీ దేహంలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా సరైనటువంటి రీతిలో ఒక దారిలో ప్రయాణం చేస్తాయి. మాయ ప్రదీప్తమై ఇక్కడ ఒక ఇంద్రజాలం జరుగుతుంది. ఎలాగ జరుగుతుంది? సకల మానవ జీవపు ముఖ్య భాగములు, మనిషి జీవితంలో అవసరమైనటువంటి దేహ నిర్మాణంలో ఉన్న అన్ని భాగాలు, ముఖ్యమైన భాగాలన్నీ హాయిని కూర్చ తనకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా, హాయి అంటే కావలసిన సంతోషాన్ని కలిగించేట్టు సామ్యమగు అంగములన్నీయు, సమానమైనటువంటి అంగభాగాలు ఉంటాయి. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఈ విధంగా ఉన్న అన్నీ కూడా సవ్యరీతిలో దోయి, ప్రతిదీ 2 ఉంటాయి కదా. ఈ రెండు కూడా ఏకపక్షంగా ఒకే విధంగా ఏ మార్పు లేకుండా దోయి విశిష్ట దేహ సమతుల్యత. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ అంగాలు ఒక సమానమైనటువంటి రీతిలో అభివృద్ధి చెందడం, అది ఒక గొప్ప విశేషం. దానికి కారణం ఏంటి అంటే మానవ దేహ నిర్మాణంలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి గొప్ప విశేషం అది చెప్పరానంత సాంఘికమైనటువంటి లేక దేహ నిర్మాణంలో అవసరమైనటువంటి చాలా ముఖ్యమైన విషయంగా మనం స్వీకరించాల్సి వస్తుంది అని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రులు చదివి మీ అభిప్రాయం తెలియజేస్తూ కామెంట్ రూపంలో నన్ను ఆశీర్వదిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.